అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా ఏ పేరమ్మా మీ పేరు? యశోద సార్. ఏ ఊరు మీది? ముచ్చర్ల. ఏం చేస్తుంటారమ్మా అసలు ప్రస్తుతానికి? ఏం చేస్తున్నారు? ఏం కథ? బయట పనిలో ఊళ్ళో పనిలో పోయేది. 2013 నుండి హాస్పిటల్ వర్క్ చేసి. ఎంతమంది పిల్లలు మీకు? కొడుకు ఒక బిడ్డ పెళ్లి అయింది. కొడుకు చదువుకుంటాడు ఇంటర్ సెకండ్. మీరు పాటలు మంచిగా పాడతారట అంటే వీళ్ళు అంటే ఇన్నా అంతే తప్ప కానీ నేను స్వయంగా ఇంకా చూడలేదు. మంచిగా పాటలు పాడతారంటారు. అసలు మీకు పాట అనేది ఏ విధంగా మీకు అవ్వడం జరిగింది? అంటే ఒక కళ మీ దగ్గర ఉన్నదని అంటే ఎట్లా బయటకు తీసుకురావాలనుకుంటారు? అంటే మీరు పాటలు మీ వాయిస్ మంచిగా ఉందనా లేకపోతే పాటలు ఏ విధంగా మీరు పాటలు పాడతారు? ఒకసారి ఏదైనా ఒక పాట పాడి వినిపించారు. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిన్ను దూరమా, బువ్వ పెట్టినకు బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిన్ను దూరమా, బువ్వ పెట్టినకు బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. పొద్దు వాలుతుంది నాకు అమ్మ నాన్నలేరి, పొద్దు వాలుతుంది నాకు అమ్మ నాన్నలేరి. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కులికే రాదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కులికే రాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిన్ను దూరమా, బువ్వ పెట్టినకు బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. వెన్నెల రాత్రుల్లో నాకు గోరు ముద్దలెవ్వి, నాన్న ఉన్నడమ్మా నాకు జోల పాలగలడా, కన తండ్రి ఉన్నడమ్మా ఎదలో పాలు ఇవ్వగలడా. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కులికే రాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిన్ను దూరమా, బువ్వ పెట్టినకు బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. చిన్నారి కన్నుల్లో కన్నీళ్లను తీర్చావు, చిన్నారి కన్నుల్లో కన్నీళ్లను తీర్చావు. నా లేత గుండెలో నా తీరని బాధలు నింపావు, తిరిగి రాని త్రీరాళ్లలోకి నన్నొంటరి చేశావు, బతుకులు బాధలు నింపావు. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కులికే రాదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కులికే రాదమ్మా. అంటే అనుకున్నా కానీ మీ వాయిస్ చాలా అంటే శ్రావ్యంగా మంచి మధురంగా ఉంది పాట. ఏం చదువుకుంటారమ్మా మీరు? నేను చిన్నప్పుడు 3వ తరగతి చదువుకున్నా. 3వ తరగతి వరకు చదువుకున్నారు. అయినా పాటలు మంచిగా అయితే పాడుతుంటారు. మీ బాగా ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని అవుతాం. మీకుందా పొలం? ఎకరం పొలం ఉన్నది. అంటే అటు పని పోతారు కదా ఊళ్ళల్లో, అది చూసుకుంటూ వేరే బయట పనులకి. అమ్మా అయితే ఊళ్ళల్లో మీరు అప్పుడప్పుడు కూలి పోతా అంటే అలసట తీసేందుకు అటు పాటలు పాడుతుంటారు. అట్లాంటప్పుడు ఏమేమి పాటలు పాడతారు? ఒక మీకు తెలిసిన పాట ఒకటి పాడండి. చాలా పాడేది మర్చిపోయాం. ఒక పాట కొంచెం గుర్తున్నది, అది పాడాలనిపించింది, పాడతాను. సరే వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోయే వానమ్మ, చెల్లల్లో నీళ్ళు లేవు, సెలకల్లో నీళ్ళు లేవు, గుంటల్లో నీళ్ళు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోయే వానమ్మ, నిన్ను నమ్మిన రైతు సెల్లన్ని ఎండిపాయే, సెలకల్లు ఎండిపాయే, కళ్ళల్లో నీళ్ళు వచ్చే. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోయే వానమ్మ. అంటే ఇట్లాంటి వానమ్మ గురించి పాడారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది ఈ మధ్య, అంటే అప్పుడు 10 ఏళ్ళ కిందట. అప్పుడు ఏమన్నా పాటలు పాడారా ఎవరి మీద కానీ? లేకపోతే ప్రతి ఒక్క ఊళ్ళో తెలంగాణ ఉద్యమం ప్రతి ఊళ్ళో పల్లె చిన్న చిన్న గ్రామాలలో కూడా ఉద్యమం బాగా జరిగింది. పాటలు పాడిండ్రు, రోడ్ల మీదకి వచ్చారు, అంటే వంట వార్పు అట్లాంటి కార్యక్రమం. అట్లాంటి సమయంలో అంటే మీరు పాటలు పాడతారని మీరు ఏమైనా పాటలు పాడిరా? లేకపోతే అక్కడ పాడిన పాటలు ఏమన్నా మీకు నచ్చినాయి? అసలు అక్కడ పాడిన పాటలు నచ్చినాయి సార్, విన్నాం. ఒక పాట విన్నాను. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మేతగా గనులారా మరచిపోదురు మీరు, మేతగా గనులారా మరచిపోదురు మీరు. గుండెల్లో గుడి గట్టి పోరు దండం పెడతాం, వీరులారా
అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు పిడికలు మీరు, కాలేజీలో మండే నిప్పు పిడికలు మీరు, విద్యార్థి సంఘాన వీరజోధులు మీరు, విద్యార్థి సంఘాన వీరజోధులు మీరు. తెలంగాణ ఘనత తెలుసుకోండి చరిత, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకోకడు కానీ సాగనంపిన తండ్రి, చదువుకోకడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాని విద్య నేర్పిన సారు, చదువుల్లో సారాని విద్య నేర్పిన సారు. సావు వార్తలు వింటూ గుండె బలిగిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో ఇట్లా పాట మీకు బాగా నచ్చింది సార్. ఫస్ట్ టైం మీరేం చేస్తున్నారు మరి? ఇప్పుడు హాస్పిటల్లో వర్క్ చేస్తా సార్ నేను. ఎక్కడ? మ్యాథ్స్ కేర్లో. అప్పుడు మ్యాథ్స్ కేర్ ఉండే కానీ ఇప్పుడు ఏకశీల పెట్టిల్లు సార్, పేరు మార్చి అందులో ఆయాగా చేస్తున్నారు. అవును సార్. అక్కడ ఏదో అంటే ఏదో చిన్న మొన్న 15th August నాడు ఏదో పాటలు పాడినప్పుడు మీరు ఆడ బాగా పాటలు పాడారట. అసలు ఆ విషయం ఏంటి అసలు? అది ఆ జెండా జనగణమన అనే పాట జెండా ఎత్తినాక నాకు ఒక పాట పాడాలని అనిపించింది సార్. అక్కడ ఆ పాట పాడిన సార్ నేను. అంటే ఎవరు పాడమన్నారు? నాకే పాడాలని అనిపించింది. జెండా ఎగిరేయంగానే అందరు పాడుతుంటే నేను పాడాలని నాకు చాలా సంతోషం అనిపించింది. పాట పాడుతుంటే ఏ పాట పాడిన సార్ నేను. నవమాసాలు మోసిన తల్లి అన్న పాట పాడిన. నా వాయిస్ చూసి మీరు పాడాలి అని అందరు ఏడ్చిండ్రు సార్. మేనేజ్మెంట్ కూడా నువ్వు వాళ్ళు కూడా ఏడ్చిన్నారు సార్. నాకు తెలియదు, ఆటోమేటిక్గా అది వచ్చిపోయింది సార్. నేను పాడాలని నాకు చాలా సంతోషం అనిపించింది. పాడేసిన. మీ వాయిస్ బాగున్నది కాబట్టి వాళ్ళకు కూడా సంతోషం అనిపించింది. తోటి పనిచేసే వాళ్ళు కూడా ఇంత కళ ఉంది అసలు మనం గుర్తించలేదని వాళ్ళు అనుకోవచ్చు ఒక విధంగా. అనుకున్నారు సార్. లేదు నువ్వు వర్క్ చేయొద్దు, నువ్వు పాటలు పాడాలని సార్ వాళ్ళు మేడాలు అందరు అన్నారు సార్. అని ఇక నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది. నేను పాటలు పాడుకుంటే నాకు ఇంత ఉన్నదా అని సంతోషం అనిపించింది. వాళ్ళు గుర్తు చేసిండ్రు సార్. కొంచెం పాటలు పాడు అంటే మీరు ఏమన్నా పాటలు అంటే అల్లికలు అట్లాంటివి మామూలు ఊళ్ళలో పాడతారు కదా? అట్లా ఏం లేదు సార్. నాకు చదువు రాదు, కాకపోతే పాడినవి విని నేర్చుకొని పాడతా అంతే సార్. పాడినవి విని నేర్చుకొని పాడతారు. అవును సార్. అయినా బాగా అద్భుతంగా పాడుతున్నారు. సరే ఇంకేమన్నా అవకాశాలు ఏమన్నా వచ్చినాయి ఎక్కడ పాడేందుకో, లేకపోతే స్టూడియోలలో పాడేందుకో, లేకపోతే రేడియోలలో అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా? లేదా మీ ఇంట్లో ఇంకెవరైనా పాడే అసలు నీకు ఇంతగానం ఎట్లా అసలు అబ్బింది? మా నాన్న పాడేది సార్ పాటలు. మీ నాన్న? మా నాన్న పాడేది. మా నాన్న ఏ పాట పాడితే నేను ఆ పాట పాడేది చిన్నప్పుడు. నా తర్వాత నా బిడ్డనే అని అన్నాడు సార్. పాటలలో మీ నాన్న తర్వాత మీరే? అంటే మీ నాన్న కూడా బాగా పాడేది పాటలు? పాడేది. అంటే ఇన్ని రోజులకు మీరు బయటికి రావాలనుకున్నారు, అసలు ఎందుకు మరి? మీకు అవకాశాలు లేకనా, అవకాశాలు రాకనా, లేకపోతే ఏ రకంగా ఎందుకు ఇట్లా అంటే కనుమరుగు అంటే తెర వెనుకనే ఉన్నారు, తెర నుంచి బయటకు ఎందుకు రాలేదు? అప్పుడు తెలియదు సార్. బయట పనులకు పోయినప్పుడు పాడుకునేది. తర్వాత మా నాన్న చనిపోయినప్పుడు 2 పాటలు పాడిండు. ఆ పాట విన్నాక నాకు అనిపించింది మా నాన్నకు ఇట్లా కోరిక నెరవేర్చుదామని పాడాలని అనిపించింది. సెల్లల్లో నేర్చుకొని వాడతారు. సెల్లల్లో నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు పండ్ల పోయిన కాడ ఇట్లాంటి పాట పాడతారు. మన తెలంగాణ ఉద్యమంలో పాడేది. ఇంకేమన్నా మీకు నచ్చినటువంటి ఈ పాట అయితే బాగుంటుందని ఏమన్నా పాడుంటే ఒకటి పాడారు ప్రేక్షకులకు? పాట నాకు మంచిగా పాడాలని అనిపించింది, పాడతాను సార్. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదు. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన ఏటిక సారిలువలు దున్నినయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన ఏటిక సాలిరువాలు దున్నినయ్యో.
నన్ను కన్నా వాళ్ళకు 7 ఏండ్లప్పుడు దూరమయాను, నన్ను కన్నా వాళ్ళకు 7 ఏండ్లప్పుడు దూరమయాను, దోరోరి ఎడ్లా కొట్టము కాడికి చేరువయ్యాను, దోరోరి ఎడ్లా కొట్టము కాడికి చేరువయ్యాను. ఇట్లాంటి కూడా మీకు బాగా నచ్చింది పాట. మొత్తం పాడలేరుగా, నేర్చుకుంటే మాత్రం పాడగలుగుతా. నేర్చుకుంటే మాత్రం పాడగలుగుతారు. మీకు నేర్పాలంటే మీ కూతురు మీ అబ్బాయి ఎవరు లేదు సార్. నాకు అది పాట పూర్తిగా విన్నాక అది 2-3 సార్లు పాడితే నాకు ఆటోమేటిక్ వచ్చిపోతుంది సార్. అంటే అంత టాలెంట్ అవుతుంది ఉంది సార్. అంత టాలెంట్ కాస్త బయటకు వచ్చేందుకే కాస్త లేదు సార్. సరే, మీకు అంటే ఇట్లా ఎంకరేజ్ ఎవరెవరు చేస్తున్నారు అంటే మీకు ఫస్ట్ హాస్పిటల్ వాడినప్పుడు బాగా అనిపిస్తున్నారు, ఇంకెవరైనా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఈ రకంగా మీరు పాడితే మంచిగా ఉంటుంది అది కానీ? మాతోటి చేసే వర్కర్స్, మా మేడం కూడా నిన్ను పాటల్లా ఒక పల్లవి లాగా పంపిస్తా నిన్ను అని అనేది. అది మేడం నాకు అసలే భయం అవుతుంది మీ ముందు మాట్లాడాలంటే కూడా. అంటే లేదమ్మా నీకు మస్తు టాలెంట్ ఉన్నది అని అందరు ఎంకరేజ్ చేసిళ్ళు. వాళ్ళే బట్టలు పెట్టిళ్ళు, నాకు చీర జాకెట్ అప్పుడే గిఫ్ట్ ఇచ్చింది సార్. కొంతమంది డబ్బులు కూడా ఇచ్చిర్రు. నాకు అద్దు ఇలాంటిది అని అంటే మీరు మళ్ళా జనవరి 26 రోజు కూడా పాట పాడాలి మళ్ళీ మీరు అని నేనేం పాట పాడాలి అద్దు మేడం అని అంటే లేదమ్మా మీరు పాడాలి, ఫార్మసీ సునీత మేడం కూడా మీరు పాడాలమ్మా, నాకు బాధ అనిపించినప్పుడు నీ పాట వింటా, నాకు వినాలి అనిపించినప్పుడు వింటా, నాకు బాధ అనిపించినప్పుడు ఎడతా, నువ్వు పాడాలమ్మా అని అన్నది. నాకు చదువు రాదు కదా మేడం నీకు రాసిచ్చేదానికి అని అంటే మీ కొడుకు దగ్గర సెల్ ఉన్నదా అంటే ఉన్నది మేడం అని చెప్పి మీ కొడుకు సెల్లులో పాడి నా సెల్లుకు పంపిమని అన్నది సార్. నేర్చుకుంటా సార్. నేర్చుకోవాలి వాళ్ళంటే ఆ పాటలు సెల్లులో చూసి నేర్చుకొని. ఎందుకంటే ఒక విషయం చెప్తామ్మా, మీరు ఇంత ఏజ్ అంటే నాకంటే మాకంటే కాస్త ఏజ్ అంటే ఎంతో కొంత పెద్దవాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి పాడాలంటే అది వేరు. మీరు ఈ టైం వచ్చినాక నీకు ఏం పాడాలి అని మీరు అనిపించచ్చు, కానీ అట్లా అనుకోక ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అంటే మీకు టాలెంట్ ఉందని ఇంతవరకు వాళ్ళు మీ హాస్పిటల్లో మీ తోటి వాళ్ళు గుర్తించారు. కొద్దిమంది అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఫేమస్ గా గంగా ఉన్నది కనుక ఉన్నది, వాళ్ళు మీకంటే ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెద్దోళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు అంటే వాళ్ళు చేసే ప్రయత్నం చేసిన కావచ్చు, ఇప్పటి వరకు బయటకు వచ్చి వాళ్ళు ప్రపంచానికి అబ్బో గంగా అంటే ఒక స్టార్ అయిపోయింది, కనక అంటే ఒక స్టార్ అయిపోయింది. వాళ్ళకి మీ దగ్గర కూడా ఒక టాలెంట్ ఉన్నది అంటే దాన్ని బయటకు వస్తే కొంచెం వాళ్ళు కొంచెం మీకు ప్రోత్సహిస్తారు. దానిని సహకారం కూడా కొంచెం కలుపుకుంటే ఇట్లా వచ్చేటట్టు వాళ్ళు కూడా వాళ్ళకే మీరు కూడా బయటకు వస్తారు. ఆ రకంగా కష్టపడాలి, ఆ రకంగా మీరు మంచి మంచి పాటలు నేర్చుకోవాలి. ఈ ప్రేక్షకులు మీ యొక్క పాట మీ యొక్క గొంతు అందియాలి కంపల్సరీ. సరేనా? సరే అండి. ఈ విధంగా మా యశోద అమ్మగారు అంటే ఎంతో టాలెంట్ ఉంది, బయటకు వచ్చేందుకు కాస్త ఇబ్బంది అంటే సరి అయిన గైడెన్స్ లేకనో లేకపోతే ఆమెకు ఇంట్రెస్ట్ లేకనో కాస్త వెనకబడిపోయింది. అలాంటి వాళ్ళ కొరకు ప్రోత్సహించేందుకు ఈ యొక్క విశ్వవిద్యాలయం టీవీ ద్వారా ఆమెను కాస్త బయటికి తీసుకొచ్చడం మా యొక్క చిన్న ప్రయత్నం. నమస్కారం. నమస్కారం సార్.